ముస్లింల ఆస్తులకు విఘాతం కలిగే విధంగా ఉన్న వక్ఫ్ బిల్లుకు టీడీపీ జనసేన సంపూర్ణ మద్దతిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వక్ఫ్ బిల్లులో సవరణలు చేయకుండానే ఎందుకు మద్దతిచ్చారో చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. పవన్ కళ్యాణ్ అయితే డిప్యూటీ సీఎం అయ్యాక పూర్తిగా బీజేపీ అజెండా మోస్తున్నారన్నారు. తన భార్య క్రిస్టియన్ అయినప్పటికీ సనాతన ధర్మం అంటూ ఆమెకు గుండు కొట్టించారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు P4 విధానం ఓ బోగస్ అని, ఇది ప్రజల్ని మభ్యపెట్టే చర్య అన్నారు. తిరుపతిలో గోవుల మరణాలపై సమగ్ర విచారణ చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. బొమ్మన కరుణాకర్ రెడ్డి ఆరోపణలపై పాజిటివ్ స్పందించాలని, ఆయన గతంలో టీటీడీ చైర్మన్ గా ఎమ్మెల్యేగా పనిచేశారని గుర్తు చేశారు. ప్రతి విషయం వైఎస్ జగన్ కు ఆపాదించడం సరైంది కాదని హితవు పలికారు. మతాల మధ్య చిచ్చు పెట్టి మైనారిటీ మతస్థుల్ని ముస్లింలను టార్గెట్ చేసి హిందూ మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి తద్వారా మీరు ఏదో చేయాలనుకుంటా ఉన్నారు తప్పితే ఈ దేశానికి చేసింది ఏమీ లేదు. వక్ఫ్ ఆస్తులు దీనిపైన సవరణ బిల్లు పైన దేశమంతా కూడా మైనారిటీలు బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు ప్రజాతంత్రవాదులు, లౌకిక పార్టీలు అందరూ కూడా వస్తూ ఉన్నాయి. తర్వాత ఒకరి తర్వాత ఒకరు సుప్రీంకోర్టులో కూడా దీనిపైన విజ్జేశారు. సిపిఐ తరఫున సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా గారు కూడా ఇవాళ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది. మేము క్లియర్గా అడుగుతూ ఉన్నాం, ఎందుకంటే మీరు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26ని మీరు ఉల్లంఘిస్తూ ఉన్నారు. మత సంస్థలు వాళ్ళకున్న ఆస్తులు కానీ వాళ్ళకున్న ఇతర సంస్థలు కానీ వాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా వాళ్ళు నడుపుకోవడానికి అవకాశం ఉంది. మీరు దాంట్లో తలదూరుస్తూ ఉన్నారు. తలదూర్చి చివరికి వాళ్ళ వక్ఫ్ బోర్డుకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటే CEO సిఇఓను కూడా నాన్ ముస్లింను పెడతామని మార్చేస్తున్నారు. తర్వాత వాళ్ళ కౌన్సిల్లో వాళ్ళ కౌన్సిల్కి సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో కూడా ఇతర మతస్థులు మీరు ఆడబెట్టాలంటా ఉన్నారు. వక్ఫ్ బోర్డ్స్లో కూడా ఇతర మతస్థులు అందరూ పెట్టాలంటా ఉన్నారు. అంటే తీరా ఏమంటే ఇవాళ వక్ఫ్ స్వతంత్రంగా వ్యవహరించడాన్ని, వాళ్ళ ఆస్తులు వాళ్ళు సంరక్షణ చేసుకోవడానికి విరుద్ధంగా ఇతర మతస్థులను అందులో చేర్చి దాన్ని చేస్తూ ఉన్నారు. టీటీడీలో ఏదైనా వేరే చిన్న ఉద్యోగాలు ఉంటేనే వాడు వేరే మతస్థుడు అని చెప్తారు. కానీ ఇక్కడ మొత్తం బోర్డులో ఉండొచ్చు, కౌన్సిల్లో ఉండొచ్చు, CEO ఉండొచ్చు, దానిపైన మా పెత్తనం ఉండొచ్చు. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారంటే తెలియని తరమతి ఇదేదో ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతుందిలే, అందులో ఏదో ఫ్రాడ్ జరుగుతుందంట కాబట్టి కట్టడి చేస్తానని. నేను గ్యారంటీ చెప్తాను, ముస్లింలతో ఇది ఆగదు. అంటే నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ ఏమంటే క్రిస్టియన్ ప్రాపర్టీస్, ఆ తర్వాత దేవాలయ భూములకు వస్తారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ 11 ఏళ్లలో హిందువులకు ఏం చేశాడో చెప్పమని అడుగుతా ఉన్నా. వారు మేము కొన్ని సవరణలు ఇచ్చామని నరమడి వాళ్ళ సవరణల గురించి బాగా మాట్లాడినారు. మేము సవరణలు ఇచ్చామని. మరి ఇప్పుడు మీ సవరణలు ఆమోదించలే, మీరు ఇచ్చిన సవరణలు కూడా ఆమోదించలే కదా, మరి ఎందుకు మద్దతు ఇస్తూ ఉన్నారు? వారు జవాబు చెప్పాలి మరి. కాబట్టి అంటే మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారంటే, చంద్రబాబు కొద్దిగా పవన్ కళ్యాణ్ అంతా ఇది కాలేదనుకో, పవన్ కళ్యాణ్ పాపం పూర్తి డ్రెస్ చేసుకొని ఆయన సనాతనవాది అయిపోయి బీజేపీ అజెండా మోస్తున్నాడు. ఆయన బీజేపీ అజెండా, పక్కా బీజేపీ అజెండా ఆయన. పాపం నిజంగా నాకైతే బాధ అవుతుంది. ఆమె అంటే వ్యక్తిగతము మనం మాట్లాడకూడదు. ఆమె క్రిస్టియన్, ఆమె భార్య, ఆమెతో కూడా పాపం గుడ్డు కొట్టించాడు వెంకటేశ్వర స్వామి దగ్గర తీసుకుపోయి. అంత అవసరమా? కాబట్టి ఆయన పూర్తి సనాతనవాది అయిపోయి ఆ డ్రెస్ చేసుకొని ఆ బొట్టు పెట్టుకొని ఆ ఉప ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పాపం ఆయన మారిపోయినాడు. ఇంకా చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పాడు, ఒక వక్ఫ్ దాంట్లో వేరే మతస్థులకు ఉండకూడదు, మనం టీటీడీ పాలక మండలిలో మనం వేరే మతస్థులకు స్థానం ఇవ్వడం లేదు కదా అని కూడా చెప్పాడు. మరి ఇవాళ జవాబు చెప్పాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు రోజు ఇదే చెప్తున్నాడు, ఒకే రికార్డు. అదేమంటే P4 ద్వారా పేదరికాన్ని పోగొడతాను అని. P4 ద్వారా అసలు P4 ఏంటి, పేదరికం ఏమిటి, అసలు పేదరికం ఎందుకు వస్తుంది, పేద ధనిక వర్గాల మధ్య తారతమ్యం ఎందుకుంది, నీవు దాన్ని జోలికి పోకుండా కొంతమంది షావుకారుల దగ్గర డబ్బులు తీసుకొని పేదోళ్ళకి ఇస్తే మొత్తం పేదరికం అని పోతుందని చెప్తే
ఇంతకంటే చెవులో పూలు పెట్టేది ఇంకోటి ఉంది అని నేను అడుగుతాను. ఇవాళ అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు మీరు అనుసరిస్తున్న ఆర్థిక విధానాల ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో పేద ధనిక వర్గాల మధ్య తారతమ్యం విపరీతంగా పెరిగిపోతూ ఉంది. పేర్లు బాగా పెట్టాడు, బంగారు కుటుంబము, ఇంకోటి మార్గదర్శి అని పెట్టాడు. మార్గదర్శిలో మార్గదర్శి అని పెట్టాడు. పేరు బాగుపెట్టి దాంతోనే పేదరికం అంతా పోతుందని చెప్పి నువ్వు ప్రజల చెవిలో పూలు పెడితే అది సరైనది కాదు. కాబట్టి ఏమంటే ప్రజల్ని పక్కాగా తప్పుదారి పట్టిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. 100% తప్పుదారి పట్టిస్తూ ఉన్నాడు. మీరే గవర్నమెంట్లో వాళ్ళకి దోచిపెడతారు, వాళ్ళ ఆస్తులు పెంచుతారు, వాళ్ళని అడుక్కోండి అంటారు. అంటే ప్రజల్ని భిక్షగాలు చేసేయడానికి తయారవుతూ ఉన్నారు. సంపద పెంచుతానన్నావు కదా, సంపద పెంచు, సంపదలో అందరికీ వాటా ఇవ్వు. అందరికీ అంటే పేదవాళ్ళకి ఇవ్వాలి. ప్రతిదీ అందరికి ఇస్తాను, అందరికీ ఎందుకు ఇస్తావు? పేద ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి క్లియర్ కట్గా చెప్తా ఉన్నాం, అందరికీ దోచిపెట్టే కార్యక్రమానికి రద్దు చేయండి.